కుడిపక్క ఉన్నది అరిష్టం అని చెప్పి అనుకుంటారు. కాదు, కానే కాదు. కుడిపక్కగా ఉన్నటువంటి స్వామిని కొలవాలి అంటే చక్కనైనటువంటి సాధనా మార్గంలో ఉండి సత్యాన్వేషణ చేస్తూ ఆ యొక్క బ్రహ్మస్వరూపాన్ని గణపతి స్వరూపాన్ని బ్రహ్మలీనంగా అనుభవిస్తూ ఆ యొక్క స్వామిని సంపూర్ణంగా స్వామి యొక్క సంపూర్ణ సిద్ధిని అనగా అణిమాది సిద్ధిని పొందడానికి ఆ యొక్క భక్తులు చేసేటువంటి కృషికి ముక్తిని మోక్షాన్ని కూడా కలిగించేటువంటి స్వామి ఆ యొక్క కుడిపక్క తిరిగినటువంటి గణపతి. ఈ యొక్క కుడిపక్క తిరిగినటువంటి గణపతిని ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టతరం. అందుకనే చాలామంది అలా ఉన్నట్టు మూర్తిని కొలిస్తే మనకి శీఘ్రంగా వరాలు ఇవ్వడం అని, ఇలాగ ఎడం పక్కగా వక్రతుండం తిరిగినటువంటి గణపతిని పూజ చేయాలని చెప్తారు. కానీ సంపూర్ణమైనటువంటి స్వామి అనుగ్రహాన్ని, స్వామి యొక్క తత్వాన్ని, స్వామి యొక్క లీలల్ని తెలుసుకోవాలి, నియమ నిష్టలతో స్వామిని భక్తిగా కొలవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఆ కుడిపక్క ఉన్నటువంటి గణపతి తుండంలో ఉన్నటువంటి స్వామిని పూజిస్తారు. సహజంగా కుడిపక్క గణపతి తుండం తిరిగి ఉన్నది అంటే ఆ స్వామే తపస్సులో ఉన్నాడు అని అర్థం. సహజంగా గణపతే తపస్సులో ఉన్నాడు, అక్కడ స్వామియే తపస్సు అనుష్ఠానంలో ఉన్నాడు. ఆ అనుష్ఠానంలో ఉన్నటువంటి స్వామిని వెంటనే మన వైపు మరల్చుకోవడం కష్టం. కానీ అటువంటి స్వామి మన వైపు మరలితే మనకి చాలా కష్టమైనటువంటి, అది లభించినటువంటిది అయినప్పటికీ కూడా రాజయోగాన్ని స్వామి కల్పిస్తాడు. అక్కడ అది విశేషం. కుడిపక్క తిరిగినటువంటి గణపతిలో ఉన్నటువంటి స్వామిని మనం ప్రసన్నం చేసుకోగలిగితే మన జరగని పని కూడా జరిగి తీరుతుంది. అది తథ్యం. మనకి సులభంగా లోకంలో సాంసారికంగా ఉండేటువంటి చాలా సులభంగా చిన్న చిన్న కోరికలతోనే ఉంటారు, పెద్ద పెద్ద కోరికలు ఉండవు. కనుక అటువంటి వారందరికీ కూడా ఈ వక్రతుండ్రుడు ఎడం పక్కగా తిరిగినటువంటి గణపతిని కొలుచుకుని వారి వారి జీవనంలో ముందుకు సాగిపోతే సరిపోతుంది. అంటే ఆ లక్ష్య సాధనలో మనిషికి జీవితంలో ఎన్ని కష్టాలు ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా వాటిని నేను సహించుకుని వాటిని లెక్కింపక ఆ స్వామినే కొలుస్తాననేటువంటి దృఢ చిత్తం కలిగితే కనుక వారు ఈ కుడిపక్క ఉన్నటువంటి గణపతిని కొలవాలి. స్వామి అనుగ్రహం పొందిన వారికి ఇంక ఈ సంసారం పట్ల వాళ్ళకి ఎటువంటి ఇచ్ఛ ఆసక్తి ఉండవు. ఈ జీవితం యొక్క పరమైనటువంటి మార్గాన్ని తెలుసుకున్నవాడు స్వామి సన్నిధిలోనే ఉంటాడు, స్వామి సాన్నిధ్యాన్నే కోరతాడు. లేకపోతే అంత బ్రహ్మలక్ష్యంతో ఉండేటువంటి సాధకులు చాలా తక్కువ మంది ఉంటారు. కనుక అందరూ కూడా సంసారంలో ఏదో కాస్త సుఖంగా ఉండాలి, మన జీవనం బాగుండాలి అనుకునేటువంటి స్వల్ప లక్ష్యాలతోనే ఉంటారు. కనుక వారికి చక్కగా ఎడం పక్క తిరిగినటువంటి గణపతిని కొలుచుకుని స్వామి అనుగ్రహాన్ని పొందగలరు. ఎందుకంటే ఈ కుడిపక్క తిరిగినటువంటి గణపతి పరీక్షలు పెడితే ఆ పరీక్షలకు నిలబడే శక్తి కూడా ఉండాలి. అది కష్టతరం అవుతుంది. కనుక సూత్రప్రాయంగా అందరికీ సూచన చేసేది ఏంటంటే చక్కగా ఎడం పక్క తిరిగినటువంటి గణపతిని పూజించండి, స్వామి అనుగ్రహణ పొందండి.